క్రిష్ వాళ్ళ బామ్మని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే సత్య దగ్గరికి వెళ్ళి, "అమ్మా వీడు చూడమ్మా నేనేమంటుంటే వీడేమంటున్నాడో చూడు ఒక్కసారి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే, "ఏంటే మా శోభనానికి ముహూర్తాలు చూడమంటే మంచి ముహూర్తం లేదని చెప్తావా నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే, "రే సరేలేరా, ముహూర్తం లేకుండా శోభనం చేస్తే ఎలా ఉంటుందో చూద్దువు గాని నువ్వు సరే ముహూర్తం లేకుండా శోభనం నువ్వే చేసుకో అయితే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడి నుండి వాళ్ళ బామ్మ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న సత్యని చూసి, "చూసావా సత్య, బామ్మ కూడా ఓకే అని చెప్పేసింది. మనకు ముహూర్తాలు లేకుండా ఇక శోభనం జరగాల్సిందే. ఈరోజు ఎలాగైనా శోభనం జరిగే తీరుతుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు. అదంతా చూసిన మహదేవయ్య వాళ్ళ పెద్ద కొడుకు అయితే, "బాపు వాళ్ళిద్దరికి కానీ శోభనం జరిగిందే అనుకో, చిన్న ఉన్నాడు కదా, ఆ చిన్న తన చేతుల్లో తోలుబొమ్మ అయిపోతాడు. అలా శోభనం జరగడానికి వీలు లేదు ఎలాగైనా సరే. అందుకనే నేను సత్యని లేపేద్దామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు బాపు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య కూడా, "అవునురా, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈ శోభనం కానీ జరిగిందంటే ఆ చిన్నగాడు మన చేతుల్లో జారిపోయినట్టే. ఆ సత్యని లేపేయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.